ఎలక్షన్ ముందు ఏమైతే హామీలు ఇచ్చామో పార్వతీపురాన్ని ఒక గొప్ప అభివృద్ధి చెందిన పార్వతీపురంగా ఉండాలని ఏమైతే మేము ప్రామిస్ చేశామో ఆ ప్రామిస్ నిలబెట్టుకోవడానికే పార్వతీపురంలో వాటర్ బాడీస్ ఇంతకు ముందు ఆక్యుపైడ్ అయిపోయిన అక్రమార్కుల చేతుల్లో ఆక్రమించబడి చెరువులన్నింటినీ విడిపించాలి, తిరిగి యథావిధిగా మళ్ళీ చెరువుల్ని పునఃస్థాపించాలనే ఆలోచనతోనే ఈరోజు దేవుని బంద బిల్లబంద మన ముందు తరాలు ఎన్నో విధాలుగా దాని వాళ్ళ బెనిఫిట్ పొందారు. అలాగే ఆయకట్టు చేసుకుంటూ పొలాలు పండించుకుని ఈ రెండు చెరువుల్ని ఇంతకు ముందు ఉన్న ఎమ్మెల్యే గారు ఆయనతో పాటు పనిచేస్తున్న వాళ్ళు అందరూ కలిసి లేఅవుట్ వేయడం, ఎంక్రోచ్మెంట్ చేయడం జరిగింది. పక్కా ఆధారాలతో చెప్తున్నాం. సో దానికి ఇప్పుడు సర్వేయర్ని పిలిపించాం, టౌన్ ప్లానింగ్ హౌస్ని పిలిపించాం, కమిషనర్తో కూడా మాట్లాడాం, ఇంకా సంబంధిత ఎవరైతే అధికారులను అందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది. వితిన్ వీక్లో ఈ ప్రక్షాళన అనేది స్టార్ట్ అవుతుంది. పార్వతీపురంలో అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ల్యాండ్ని కానీ ఇంచు భూమి, సెంటు భూమి లేదు అంగుళం భూమిని కూడా స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం తస్మత్ జాగ్రత్త, మీకు కూడా కౌంటర్ స్టార్ట్ అయింది అనే విషయం చెప్తున్నాను.